సో ఇప్పుడు మనం ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లంలో లీస్ట్ కాస్ట్ మెథడ్ అన్బ్యాలెన్స్డ్ ప్రాబ్లం గురించి చూద్దాం. సో ఫైండ్ ది ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం యూజింగ్ లీస్ట్ కాస్ట్ మెథడ్. సో ఇక్కడ మనకి పే ఆఫ్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు. సో ఇవి వచ్చేసి సోర్సెస్ అండ్ ఇవి డెస్టినేషన్స్. సో ఇవి వచ్చేసి సప్లై వాల్యూస్ అండ్ డిమాండ్ వాల్యూస్. సో ఫస్ట్ మనం ఏం చేయాలి ప్రాబ్లం లీస్ట్ కాస్ట్ మెథడ్లో? సో ఫస్ట్ మన మెథడ్ ఏంటి, ఫస్ట్ స్టెప్ ఏంటి? సో సప్లై ఈక్వల్ టు డిమాండ్ అంటే ఫస్ట్ బ్యాలెన్స్ అయిందో లేదో చెక్ చేద్దాం. సో అన్బ్యాలెన్స్ అయితే మనం ఏం చేయాలి, రోస్ దగ్గర వాల్యూ అనేది తగ్గిందా, కాలం దగ్గర వాల్యూ తగ్గిందా అన్నది చూసి, సో డమ్మీ రో అయితే రో, కాలం అయితే కాలంని మనం యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ సప్లై ఈక్వల్ టు డిమాండ్ అవుతుందో లేదో చూద్దాం. సో సప్లై వాల్యూస్ ఏంటి మనకి, 300 ప్లస్ 400 ప్లస్ 400 ఎంత అవుతుంది? సో 1100 అవుతుంది. అలానే డిమాండ్ ఎంత అవుతుంది మనకి, 250 ప్లస్ 350 ప్లస్ 400 ప్లస్ 200 ఎంత అవుతుంది? సో 1200 అయ్యింది. అంటే మనకి సప్లై ఈజ్ నాట్ ఈక్వల్ టు డిమాండ్ అయ్యింది. 1100 ఈక్వల్ టు 1200 అయ్యింది. అంటే మనకి సప్లై డిమాండ్ చూస్తే, సో సప్లై అన్నది 100 తక్కువ ఉంది, డిమాండ్ కన్నా 100 తక్కువ ఉంది. అంటే ఇక్కడ మనం ఈ 100ని అంటే ఎంత ఈక్వల్ చేయాలి, మనం సప్లై ఈక్వల్ టు డిమాండ్ అవ్వాలంటే మనం ఒక 100 సప్లైకి యాడ్ చేస్తే అప్పుడు మనకి సప్లై ఈక్వల్ టు డిమాండ్ అవుతుంది. బ్యాలెన్స్ అవ్వడానికి మనం ఎంత యాడ్ చేయాలి, సప్లైకి 100 యాడ్ చేయాలి. అంటే ఎక్కడ తగ్గింది మనకి సప్లై అంటే రోస్ కదా, రోస్ దగ్గర మనకి ఎంత తగ్గింది, 100 అన్నది తగ్గింది. సో బ్యాలెన్స్ చేయడానికి మనం ఒక డమ్మీ రోని తీసుకోవాలన్నమాట, డమ్మీ రోని తీసుకోవాలి. సో 3 1 7 4 and 2 6 5 9 8 3 3 2. సో వాల్యూస్ ఎంత దీనికి, 300 400 400. సో 100 తగ్గింది కాబట్టి ఇక్కడ ఒక డమ్మీ రోన్ తీసుకుని 100 వేస్తే ఇప్పుడు మనకి ఎంత చూడండి, 300 ప్లస్ 400 ప్లస్ 400 ప్లస్ 100 ఎంత అవుతుంది, 1200. అంటే సప్లై ఈక్వల్ టు డిమాండ్ అయిపోయింది. సో అలా బ్యాలెన్స్ అవ్వడానికి ఎక్కడైతే మనకి బ్యాలెన్స్ అవ్వట్లేదో దానికి రో అయితే రో, కాలం అయితే కాలంని యాడ్ చేస్తుంది. సో కాలం ఆల్రెడీ మనకి 1200 ఉంది కాబట్టి ఆ వాల్యూస్ని యాజ్ ఇట్ ఈజ్ రాసేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి లీస్ట్ కాస్ట్ మెథడ్ అంటే మనం ఏం చేస్తున్నాం, సో టోటల్ ఉన్న పే ఆఫ్ మ్యాట్రిక్స్లో నుండి ఈచ్ అంటే మనకి ఎక్కడైతే లీస్ట్ వాల్యూ ఉందో సో ఆ వాల్యూని తీసుకోవాలి. ఇక్కడ మనకి లీస్ట్ వాల్యూ అంటే 0 ఉంది కదా అనుకోవచ్చు మీరు, బట్ 0 అంటే ఏంటంటే మనం బ్యాలెన్స్ అవ్వడానికి డమ్మీ యాడ్ చేస్తున్నాం, ఒక డమ్మీ అనమాట. సో అలా మనం ఏంటంటే ఎంటీగా ఉంచకుండా దానికి ప్లేస్లో జీరోస్ పెట్టుకున్నాం, అంతేగాని సో వీటికి ఏంటంటే జీరోస్కి వాల్యూ లేదు, మనం ఓన్లీ బ్యాలెన్స్ అవ్వడానికి డమ్మీ మాత్రమే తీసుకున్నాం. సో కాబట్టి మనం జీరోని కౌంట్కి తీసుకోకూడదు. సో ఇక్కడ మనకి ఉన్న రిమైనింగ్ వాల్యూస్లో నుండి లీస్ట్ కాస్ట్ మెథడ్ కాబట్టి లోయెస్ట్ వాల్యూ ఏది ఉందో అది చూడాలి. సో మనకి ఉన్న వాటిల్లో లీస్ట్ వాల్యూ ఎంత, 1 ఈజ్ ది లీస్ట్ వాల్యూ. దాని సప్లై వాల్యూ, దాని డిమాండ్ వాల్యూ చూడాలి. ఆ సప్లై వాల్యూ, డిమాండ్ వాల్యూ ఈ లీస్ట్ వాల్యూ ఉన్న సెల్కి అలొకేట్ చేయాలి. ఏది అలొకేట్ చేయాలి, సప్లై డిమాండ్ కంపేర్ చేసినప్పుడు ఎక్కడైతే లో వాల్యూ ఉందో ఆ వాల్యూని ఈ సెల్కి అలొకేట్ చేయాలి. ఇక్కడ సప్లై 300, డిమాండ్ 350. సో మనకి 300 అన్నది లీస్ట్ వాల్యూ కాబట్టి ఈ 300ని ఈ సెల్కి అలొకేట్ చేసాం. ఈ అలొకేట్ చేసిన వాల్యూని సో ఆ సప్లై వాల్యూకి డిమాండ్ వాల్యూకి సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే 300 మైనస్ 300 ఎంత అవుతుంది, 0. 350 మైనస్ 300 ఎంత అవుతుంది, 50. ఇలా చేసిన తర్వాత
మనకి సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత ఏ సెల్ దగ్గర అయితే మనకి 0 వస్తుందో, అంటే ఏ వాల్యూ దగ్గర అయితే 0 వస్తుందో, సో కంప్లీట్గా రో అయితే రో, కాలం అయితే కాలంని డిలీట్ చేయాలి. ఇప్పుడు కంపేర్ చేసుకుంటే ఈ రో దగ్గర ఫస్ట్ రోలో మనకి వాల్యూ అనేది 0 వచ్చింది. సో ఈ రో అంతా మనం ఏం చేస్తున్నాం, డిలీట్ చేసేస్తున్నాం. సో నెక్స్ట్ ఇంకా మనకి వాల్యూస్ ఏమున్నాయి, టూ 6 5 9 8 3 3 2 0 0 0 0. సో ఫస్ట్ రో డిలీట్ అయిపోయింది కదా. సో ఇదేమవుతుంది మనకి సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో. సో ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, ఫోర్త్ కాలం. సో 400 100 250, ఇక్కడ ఆల్రెడీ 350 300 సబ్ట్రాక్షన్ అయిపోయింది కాబట్టి 50 400 అండ్ 200. సో ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ లీస్ట్ వాల్యూ ఎంత అవుతుంది, 2 ఈజ్ ది నెక్స్ట్ లీస్ట్ వాల్యూ. సో ఇక్కడ మనకి వాల్యూస్ 2 రెండు ఉన్నాయి మనకి ఇక్కడ. సో 2 వాల్యూస్ మనకి 2 ఉన్నాయి. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో మనం ఏదైనా ఒకటి తీసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. సో ఇక్కడ ఫస్ట్ ఉన్న ఈ 2ని తీసుకుందాం. ఇక్కడ మనకి దీనికి సప్లై వాల్యూ 400, డిమాండ్ వాల్యూ 250. ఈ వాల్యూకి మనం లీస్ట్ వాల్యూని కదా అలొకేట్ చేస్తాం. 250 మనకి లీస్ట్ వాల్యూ కాబట్టి సో 250 అలొకేట్ చేశాను. సో ఈ అలొకేట్ చేసిన వాల్యూని సప్లై వాల్యూకి, డిమాండ్ వాల్యూకి సబ్ట్రాక్ట్ చేయాలి. 400 మైనస్ 250 ఎంత అవుతుంది, 150. అండ్ 250 మైనస్ 250 0. సో 0 వచ్చింది, మనం డిలీట్ చేస్తాం కాబట్టి కాలం అంతా మనకి డిలీట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ఏమున్నాయి, నెక్స్ట్ 0 0 0 6 5 9 3 3 2. సో న్యూ వాల్యూ 150. సో ఈ కామన్ యాజ్ ఇట్ ఈస్ అలానే రాసుకోవాలి. సో ఇక్కడ 50 అండ్ 400 అండ్ 200. సో సెకండ్ రో, సెకండ్ కాలం, థర్డ్ కాలం అండ్ ఫోర్త్ కాలం, సెకండ్ రో, థర్డ్ రో అండ్ ఫోర్త్ రో. సో నెక్స్ట్ లీస్ట్ వాల్యూ 2 ఈజ్ ది నెక్స్ట్ లీస్ట్ వాల్యూ. సో దీనికి సప్లై వాల్యూ 400 అండ్ డిమాండ్ వాల్యూ ఎంత 200. సో మనం లీస్ట్ వాల్యూని కదా అలొకేట్ చేస్తాం ఆ లీస్ట్ వాల్యూకి, లీస్ట్ సెల్కి. సో 200 ఈజ్ ద లీస్ట్ వాల్యూ. 200ని అలొకేట్ చేస్తాం. ఆ 200ని సప్లై వాల్యూకి, డిమాండ్ వాల్యూకి సబ్ట్రాక్ట్ చేయాలి. 400 మైనస్ 200 200, 200 మైనస్ 200 0. సో 0 ఉంది కాబట్టి కాలంకి, కాలం డిలీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఉన్న వాల్యూస్ 6 5 3 3 0 0 150 200 and 100. So 50 400. Second column, third column, second row, third row and fourth row. సో ఇక్కడ వచ్చేసరికి మనకి నెక్స్ట్ లీస్ట్ వాల్యూ ఏమవుతుంది, 3 ఈజ్ ది నెక్స్ట్ లీస్ట్ వాల్యూ. బట్ ఇక్కడ మనకి 3's 2 ఉన్నాయి. సో ఏదో ఒక 3 తీసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ ఉన్న 3 తీసుకుందాం మనం. సో మీరు ఏదైనా తీసుకోవచ్చు, నేను ఇది తీసుకుంటున్నాను. సో ఇక్కడ దీని సప్లై వాల్యూ 300, డిమాండ్ వాల్యూ 50. సో లీస్ట్ వాల్యూ ఉన్న దాన్ని మనం ఇక్కడ అలొకేట్ చేస్తాం కాబట్టి సో 50 ఈజ్ ద లీస్ట్ వాల్యూ. సో లీస్ట్ వాల్యూని సప్లైకి, డిమాండ్కి సబ్ట్రాక్ట్ చేయాలి. సో 200 మైనస్ 50 150 అండ్ 50 మైనస్ 50 0. సో ఇక్కడ 0 వచ్చింది కాబట్టి కాలం అంతా డిలీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ మనకి ఏమున్నాయి, 5 3 0 అండ్ 150 150 100 400. Second row, third row and fourth row and third column.
సో ఇక్కడ మనకి నెక్స్ట్ లీస్ట్ వాల్యూ ఎంత అవుతుంది? 3 ఈజ్ ది నెక్స్ట్ లీస్ట్ వాల్యూ. సో దీని సప్లై వాల్యూ 150, అలానే డిమాండ్ వాల్యూ 400. సప్లై వాల్యూయే డిమాండ్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే లీస్ట్గా ఉంది కాబట్టి సో దాన్ని సెల్కి అలొకేట్ చేయండి. సో ఇలా అలొకేట్ చేసిన తర్వాత అలొకేటెడ్ వాల్యూని సప్లైకి డిమాండ్కి సబ్ట్రాక్ట్ చేస్తాం. 150 మైనస్ 150 0, 400 మైనస్ 150 ఎంత అవుతుంది? 250 అవుతుంది. సో ఇక్కడ మనకి 0 వచ్చింది కాబట్టి ఈ రో అంతా డిలీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏం మిగిలినాయి? 5 0, సెకండ్ రో, ఫోర్త్ రో అండ్ థర్డ్ కాలం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ 150 100, 150 100. సో ఇక్కడ 250 అవుతుంది. సో దీని నెక్స్ట్ లీస్ట్ వాల్యూ మనకి 5 ఇస్ ది నెక్స్ట్ లీస్ట్ వాల్యూ బికాస్ మనకి డమ్మీ వాల్యూ కౌంటబుల్ కాదు కాబట్టి. సో ఇక్కడ మనకు వచ్చేసరికి 150 250 ఉంది సప్లై డిమాండ్ వాల్యూ. సో 150 ఈజ్ ద లీస్ట్ వాల్యూ కాబట్టి 150ని ఆ సెల్కి అలొకేట్ చేసాం. సో అలొకేట్ చేసిన వాల్యూని సప్లైకి డిమాండ్కి సబ్ట్రాక్ట్ చేస్తాం కాబట్టి సో 150 మైనస్ 150 0, 250 మైనస్ 150 ఎంత అవుతుంది? 100 అవుతుంది. సో 0 వచ్చింది కాబట్టి రో అంతా డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి సో ఇంకా మనకి ఏముంది? 0, 100 100 3 4 అంటే థర్డ్ కాలం ఫోర్త్ రో ఉంది ఇంకా మనకి. సో ఇక్కడ మనకి ఏంటి? 100 రెండిట్లకి సప్లైకి డిమాండ్కి కూడా మనకి 100 ఉంది అంటే బ్యాలెన్స్డ్. సో ఇక్కడ ఫైనల్లీ అలొకేటెడ్ వాల్యూ ఎంత మనకి? 100 అవుతుంది. సో ఈ 100 అంటే సబ్ట్రాక్ట్ చేస్తాం కదా, 100 మైనస్ 100 అంటే 0, 100 మైనస్ 100 0. సో అంటే మనకి రో కాలం రెండు డిలీట్ అయిపోతాయి. సో నెక్స్ట్ ఏం చేయాలి మనం? ఇనీషియల్ బేసిక్ feasible సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం? అలొకేటెడ్ వాల్యూ ఇంటూ సెల్ వాల్యూ ప్లస్ అలొకేటెడ్ వాల్యూ ఇంటూ సెల్ వాల్యూ. సో ఇక్కడ మనకి అలొకేటెడ్ వాల్యూ 300, సెల్ వాల్యూ 1 అంటే మనం ఇక్కడ 300 ఇంటూ 1 ప్లస్ 250 ఇంటూ 2, 250 ఇంటూ 2 ప్లస్ 200 ఇంటూ 2 ప్లస్ 200 ఇంటూ 2 ప్లస్ 50 ఇంటూ 3, 50 ఇంటూ 3 ప్లస్ 150 ఇంటూ 3 ప్లస్ 150 ఇంటూ 5, 150 ఇంటూ 5 ప్లస్ 100 ఇంటూ 0. సో దట్ మీన్స్ 300 ఇంటూ 300 మీన్స్ 300 ప్లస్ 250 ఇంటూ 2 500 ప్లస్ 200 ఇంటూ 2 400 ప్లస్ 50 ఇంటూ 3 150 ప్లస్ 150 ఇంటూ 3 450 ప్లస్ 150 ఇంటూ 5 750 ప్లస్ 100 ఇంటూ 0 0. సో టోటల్ ఎంత అవుతుంది మనకి? 2550 అవుతుంది. 2550 అవుతుంది. సో ఇనీషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ ఎంత అవుతుంది? 2550 అవుతుంది. సో ఇది మనకి ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లంలో లీస్ట్ కాస్ట్ మెథడ్ అన్బ్యాలెన్స్డ్ ప్రాబ్లం. థ్యాంక్ యూ.